అందరికీ నమస్తే అండి. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎడ్యుకేషన్ అడ్డా ఇన్ తెలుగు ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయితే అయిపోయామండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. నా కంటెంట్ నచ్చి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉంటే ఇంకా మంచి కంటెంట్, అలాగే ఏ గవర్నమెంట్ జాబ్స్ పెట్టినా సరే దానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో జెన్యున్ గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇంకోసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. సో ఈ వీడియోలో మన SSC GD కానిస్టేబుల్ సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే, మనకు ఆల్రెడీ 23వ తేదీ నుండి ఫిజికల్ టెస్ట్ అయితే జరుగుతున్నాయి కదండి. ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏ విధంగా చూస్తున్నారు, సో చాలా డౌట్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ కి అయితే ఉన్నాయండి. సో మీ యొక్క డౌట్స్ అనేది ఈ వీడియోలో ఫుల్ పేజ్డ్ గా క్లియర్ అయితే అవుతాయి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మనం మొదటగా మన యొక్క ఆధార్ కార్డు అలాగే అడ్మిట్ కార్డుతో ఎంట్రీ అయితే అవుతామండి. సో ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు అనేది ఇక్కడ నేను నోట్ చేయలేదు. సో ఆధార్ కార్డు మ్యాండేటరీ. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోయినా సరే ఏదో ఒకటి ఐడి ప్రూఫ్, మీ యొక్క పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ, సో ఎనీ ఐడి ప్రూఫ్ తో తర్వాత మీ యొక్క అడ్మిట్ కార్డ్ తో మనం లోపలికి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుందండి. సో ఎంట్రీ అయిన తర్వాత మనకి మొదటగా హైట్, చెస్ట్, వెయిట్, 5 km రన్నింగ్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. సో ఈ 4 కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత DV డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మనకి చేయడం జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా వెరిఫై చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. సో మనకి మొదటగా ఈ యొక్క ఉద్యోగానికి SSC 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి SSC సర్టిఫికేట్ అయితే చూస్తున్నారు. అలాగే SSC సర్టిఫికేట్ లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అక్కడ చూడటం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ డొమిషియల్ సర్టిఫికేట్, డొమిషియల్ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, సో రెండిట్లో ఏదైనా చూస్తున్నారు. సో ఇక డొమిషియల్ సర్టిఫికేట్ లో వచ్చేసరికి మీ యొక్క నేమ్ అనేది SSC సర్టిఫికేట్ లో ఏ విధంగా ఉందో అదే విధంగా మీ యొక్క డొమిషియల్ సర్టిఫికేట్ లో ఉండాలి. సో డొమిషియల్ సర్టిఫికేట్ అనేది ఎనీ ఫార్మేట్, మనకి SSC నోటిఫికేషన్ అయితే ఆ ఫార్మేట్ అనేది మనకి మెన్షన్ చేయలేదు. మీరు ఫార్మేట్ అనేది బయట దొరికే ఫార్మేట్ లో తీసుకుంటే నో ప్రాబ్లం అండి. కాకపోతే అందులోని మీ యొక్క నేమ్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ అదే విధంగా ఉండాలి. సో మీ యొక్క మండలం ఉండాలి, అలాగే మీ యొక్క డిస్టిక్ అనేది ఉండాలి, మీ యొక్క స్టేట్ అనేది ఉండాలి. సో ఇదండి కంపల్సరీగా వాళ్ళు వెరిఫై అయితే చేస్తున్నారు. అలాగే తహసీల్దార్ గారి సంతకం చూస్తున్నారు గ్రీనింగ్ తో. నెక్స్ట్ రౌండ్ సీల్ అనేది కంపల్సరీగా వేయించుకోవాల్సి ఉంటుందండి. సో డొమిషియల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. సో మీరు ఆఫ్లైన్ ఫార్మాట్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఆన్లైన్ ఫార్మాట్ అయితే లేదండి, ఆఫ్లైన్ ఫార్మాట్ లోనే తీసుకోవాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ మనకి క్యాస్ట్ అండి. ఇక్కడ క్యాస్ట్ వచ్చేసరికి చాలా మంది డౌట్స్ అయితే ఉన్నాయి. క్యాస్ట్ అంటే మేము మీ సేవలో సర్టిఫికేట్ తీసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ లో అయితే గ్రామ వార్డు సచివాలయంలో తీసుకున్నామండి, తెలంగాణ అయితే మీ సేవలో తీసుకున్నాం. సో ఇవి సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేస్తారా? సో ఈ సర్టిఫికేట్లు అయితే యాక్సెప్ట్ చేయట్లేదండి. సో మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో తీసుకున్న ఆన్లైన్ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ అయితే చేయట్లేదు. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఆన్లైన్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకువెళ్ళకండి. సో మీ దగ్గర ఉంటే పట్టుకు వెళ్ళండి. సో అంతేగాని వాళ్ళైతే ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదండి. సో వారైతే మాత్రం కంపల్సరిగా ఎనర్జీస్ అయితే చూస్తున్నారు. సో అక్కడ డొమిషియల్ ఎనర్జర్ అంటే ఆన్లైన్ సర్టిఫికేట్ అయితే మీకు అక్కడ చూడడం లేదు. సో ఇక్కడ ఎనర్జర్ వచ్చేసరికి ఎవరైతే SC ST ఉన్నారో వారు ఎనర్జర్ 6 అండి, ఎనర్జర్ 6 అయితే పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ లో మీకు ఎనర్జర్ ఫార్మేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ఫార్మేటే మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. మీ యొక్క సొంత ప్రయోగాలు అయితే చేయకండి ఆ నోటిఫికేషన్ లో. సో అది కూడా చాలా గమనిస్తున్నారు. అంటే మనకి వాళ్ళు అక్కడ వాళ్ళు ఇచ్చిన ఎనర్జర్ మాత్రమే మనం పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో ఆ ఎనర్జర్ మీరు ప్రింట్ తీసుకొని మీ యొక్క VRO గారు, RI గారు, అలాగే తహసీల్దార్ గారితో సంతకం తీసుకొని పట్టుకెళ్లాల్సి ఉంటుంది. రౌండ్ సీల్ అనేది మర్చిపోకండి, అది వేయించుకోండి. సో ఇక్కడ ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో, సో షెడ్యూల్ ట్రైబ్స్ కి కొంత డౌట్స్ అయితే ఉన్నాయి. హైట్, చెస్ట్, అలాగే ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి ఉన్నాయి కదండి. సో మేము ఈ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి సరిపోతుందండి. సో మీ యొక్క చెస్ట్ కి, హైట్ కి, అలాగే ఏజ్ రిలాక్సేషన్ కి ఈ యొక్క సర్టిఫికేట్ అయితే సరిపోతుందండి. ఎనర్జర్ 6 అయితే సరిపోతుంది. సో ఎటువంటి అపోహలు అయితే పడకండి.
ఈ యొక్క ఎనెక్సర్ 6 అనేది సరిపోతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఎనెక్సర్ 7, ఇక్కడ ఎనెక్సర్ 7 వచ్చేసరికి ఓబీసీ క్యాండిడేట్లు. నెక్స్ట్ ఎనెక్సర్ 8 ఈడబ్ల్యూఎస్. సో ఇక్కడ ఐటీబీపీ మనకి చిత్తూరులో అయితే మాత్రం ఈ యొక్క ఎనెక్సర్ 8 వచ్చేసరికి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి ఫైనాన్స్ ఇయర్ 2022 నుండి 2023లో తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. సో మీ దగ్గర ఉంటే పట్టుకు వెళ్ళండి, లేకపోతే కన్వెన్షన్ అయితే కొంచెం కన్వే అయితే చేయండి. అంటే అక్కడికి వెళ్ళిన మన అభ్యర్థులు చెప్పడం జరిగింది, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉన్నారో వారికైతే మాకు 2022 నుండి 2023లో ఉన్న సర్టిఫికేట్ మాత్రమే, ఆ యొక్క 1 year లో ఉన్న ఫైనాన్స్ ఇయర్ లో సర్టిఫికేట్ తీసుకుని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. సో అది మీరు గ్రహించి మీ యొక్క తహసీల్దార్తో మీరు అక్కడ సంతకం అయితే తీసుకోండి. సో ఇదండి మీ యొక్క ఫార్మాట్ అయితే. ఎనెక్సర్స్ అయితే ఇవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎనెక్సర్స్ అయితే మీ యొక్క 10th క్లాస్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ లో ఏ విధంగా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క నేమ్, మా యొక్క ఫాదర్ నేమ్ రాశానండి. చూడండి ఇక్కడ నా నేమ్ దాసరి ఈశ్వరరావు, మా ఫాదర్ నేమ్ సన్ ఆఫ్ దాసరి అప్పలనారాయణ. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంది కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ అదే విధంగా మీరు మీ యొక్క డొమిషియల్ అయినా ఈ యొక్క ఎనెక్సర్ ఫార్మ్స్ అయినా అదే విధంగా ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాసరి ఈశ్వరరావు, ఇక్కడ నేను డాట్ పెట్టి, డాట్ లేదండి సర్టిఫికేట్ లో మీరు డాట్ పెడితే అక్కడ వారు రిజెక్ట్ చేస్తారండి. సో యాజ్ మనకి ఎలాగుందో ఇక్కడ ఎలా ఉందో మన సర్టిఫికేట్ లో కూడా అలాగే ఉండాలి, ఎక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఉండకూడదు. సో దయచేసి మీరు ఇప్పుడే గమనించుకోండి. సో అలాగే మన ఫాదర్ నేమ్ దగ్గర నాకు ఇనీషియల్ ఉంది, అప్పలనారాయణ దగ్గర ఇనీషియల్ ఉంది. సో అదే విధంగా మీ యొక్క ఎనెక్సర్ ఫార్మ్స్ అయినా డొమిషియల్ కూడా సేమ్ అదే విధంగా ఉండాలి. సో అక్కడ ఇనీషియల్ ఉంటే ఇనీషియల్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఇనీషియల్ లేకపోతే అక్కడ మీరు పెట్టకండి, అంతేగాని ఇక్కడ లేదు కదండి, ఇక్కడ మీరు ఇనీషియల్ పెడితే మళ్ళీ అక్కడ రిజెక్ట్ చేస్తారు. మన 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏ విధంగా ఉంటే అదే విధంగా మన నేమ్, మన ఫాదర్ నేమ్ అనేది మీ యొక్క డొమిషియల్ కానీ ఎనెక్సర్ ఫార్మ్స్ లో కానీ అదే విధంగా ఉండాలి. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ తోనే టాలీ చేస్తారు. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అక్కడ పక్కన పెట్టుకొని 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏ విధంగా ఉన్నాయో, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే స్పెల్లింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా డొమిషియల్ అలాగే ఈ యొక్క ఎనెక్సర్ ఫార్మ్స్ లో చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇది గ్రహించండి. నెక్స్ట్ ఎన్సిసి, ఎవరైతే బోనస్ మార్క్స్ లో క్లెయిమ్ చేశారో వారికి ఎన్సిసి అయితే కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫొటోస్ అండి. ఫొటోస్ వచ్చేసరికి మనకి ఫిజికల్ టెస్ట్ లో ఒక 2 ఫొటోస్ అయితే మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ మెడికల్ లో ఒక ఫోటో అయితే యూజ్ అవుతుందండి. ఓవరాల్ గా 3 ఫొటోస్ అయితే యూజ్ అవుతాయి. అలాగే మనం 3 ఫొటోసే పట్టుకోవాలండి, ఒక 6 or 10 ఫొటోస్ పట్టుకోవాలండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకు. సో మనకి ఓవరాల్ గా 3 ఫొటోస్ అయితే యూజ్ అవుతాయి. సో ఇదండి. సో మన సబ్స్క్రైబర్స్ కి ఇంకొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అప్లికేషన్ పెట్టేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేశామండి. అప్లికేషన్ పెట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ నేమ్ పెట్టేటప్పుడు కొన్ని వర్డ్స్ మిస్ అయిపోయాయి. సో అందుకేనండి మన అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే మనకి కరెక్షన్ ఆప్షన్ కూడా ఇచ్చాడు, 2 days ఇస్తాడు. సో మనం ఈ అప్లికేషన్ పెట్టినప్పుడే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మన అప్లికేషన్ ఫామ్ లో ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన నేమ్ కానీ, మన యొక్క అడ్రస్ కానీ, లేదా మన యొక్క డిస్ట్రిక్ట్ కానీ, సో ఏదైనా మిస్టేక్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఆధార్ కార్డులో మనకి డొమిషియల్ లో ఒక అడ్రస్ ఉంది, మనకి అప్లికేషన్ ఫామ్ లోని తప్పుగా నమోదయ్యింది, ఒక ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఏమన్నా. సో ఇక్కడ అడ్రస్ లో స్పెల్లింగ్ మిస్టేక్ అయితే నో ప్రాబ్లం అండి. అక్కడ మన నేమ్ వచ్చేసరికి స్పెల్లింగ్ మిస్టేక్ పర్టికులర్ గా చూస్తారు. అడ్రస్ అనేది అది పెద్ద పర్టికులర్ గా చూడరు, కానీ మన అప్లికేషన్ లో ఫిల్ చేసేటప్పుడు మన నేమ్, మన ఫాదర్ నేమ్ అనేది ఎగ్జాక్ట్లీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ లో ఏ విధంగా ఉండాలో అదే విధంగా మన అప్లికేషన్ లో కూడా అదే విధంగా ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ ఏమైనా తప్పు పెడితే, సో అప్లికేషన్ అనేది ఎప్పుడో పెట్టి ఉంటారు కదా, సో ఒకవేళ ఏమన్నా రాంగ్ గా ఫిల్ అయి ఉంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నోటరీ చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు మీ దగ్గర ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఒక 250 రూపాయలు తీసుకుంటారు, నోటరీ అనేది చేయించుకోండి. నోటరీ వచ్చేసరికి మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, ఈ యొక్క అప్లికేషన్ నేమ్ ఒకటే అని నోటరీ అయితే చేయడం జరుగుతుంది. సో నోటరీ ఉంటే మీకు అక్కడ కొంత వెసులుబాటు అయితే ఉంటుంది. సో ఇబ్బంది అయితే ఉండదండి.
సో ఇంకోటి డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా రాంగ్ గా పెడితే మాత్రం దానికి ఏం చేయలేమండి. సో డేట్ ఆఫ్ బర్త్ అయితే రాంగ్ గా పెడితే మాత్రం ఏం చేయలేం, నిర్దాక్ష్యంగా రిజెక్ట్ అయితే చేస్తారు. మీ యొక్క నేమ్ లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే ప్రాబ్లం లేదు, కానీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఫిల్ చేసేటప్పుడు మాత్రం, అంటే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో దానికైతే మనం ఏం చేయలేమండి, నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ అయితే చేస్తారు. సో స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చేసరికి మనకి నాట్ రైజ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మన అప్లికేషన్ లో ఏమన్నా మిస్టేక్స్ చేసుంటే నాట్ రీ అనేది సరిపోతుందండి. ఎనీ మిస్టేక్స్, సో ఇక్కడ నేము అండ్ ఫాదర్ నేమ్ అనేది చాలా పర్టికులర్ గా చూస్తారు. సో మనకి అడ్రస్ అనేది మరి మేజర్ గా స్పెల్లింగ్ మిస్టేక్ అయితే చూడరు. ఒక నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అయితే మాత్రం కంపల్సరిగా మనకి ఈ అప్లికేషన్ తో 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది టాలీ, 10th క్లాస్ సర్టిఫికేట్ తో అప్లికేషన్ అనేది టాలీ అయితే చేస్తారండి. సో ఇదండి. సో మీకైతే క్లారిఫై వచ్చింది అనుకుంటానండి. సో ఎవరైతే ఇంకా అభ్యర్థులు మనకి ఇంకా ఈ మంత్ అలాగే అక్టోబర్ అలాగే నవంబర్ వరకు మనకి ఫిజికల్ టెస్టులు జరుగుతాయి కాబట్టి, సో ఎవరైతే మీరు ఇంకా ఇలాంటి తప్పులు ఉన్నాయో మీరైతే ముందుగానే మేల్కొని సర్టిఫికేట్స్ అయితే చేసుకోండి. సో ఇదండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.